హాయ్ బ్రో, మీ పేరు? సుదర్శన్ బ్రో. ఓకే బ్రో. ఇప్పుడు రీసెంట్‌గా 'దేవరా' సినిమా నుంచి సెకండ్ సాంగ్ వచ్చింది కదా 'చుట్టమల్లి' అని. ఆ! సాంగ్ ఇన్న తర్వాత నీకు ఎట్లా అనిపించింది? ఆ సాంగ్‌లో ఎన్టీఆర్ లుక్స్ ఎట్లా ఉన్నాయి? ఎన్టీఆర్ లుక్స్ ఒక్కొక్క దగ్గర కొంచెం విశ్వక్ సేన్ లెక్కన అనిపించింది. ఓహో! ఆ! కాకపోతే మంచి ఇంట్రెస్టింగ్‌నే ఉంది సాంగు. ఎన్టీఆర్ ఆ! బానే ఉన్నాయి గానీ కొంచెం ఒక్కొక్క సీన్ ఎట్లుందంటే విశ్వక్ సేన్ కనిపించినట్టు అనిపించింది కొంచెం అట్లా లైట్‌గా. ఆ! అసలు జూనియర్ ఎన్టీఆర్‌ని ఇంత రొమాంటిక్‌గా ఎప్పుడైనా చూస్తారని అనుకున్నావా? ఎక్స్‌పెక్ట్ చేసావా? అంటే ఎక్స్‌పెక్ట్ చేయలే కొంచెం. ఎందుకంటే దేవర ఫస్ట్ లుక్ కొంచెం ఫైటింగ్‌లని అవ్వని ఇవన్నీ కొంచెం వేరే లుక్‌లో వచ్చింది కదా! మళ్ళీ ఈ సాంగ్ తోటి అందులో కొంచెం పాత ఎన్టీఆర్ వింటేజ్ ఉంటదని అనిపించింది. అయితే ఇప్పుడు 'దేవరా' సినిమా 27కి ఉంది కదా, సెప్టెంబర్ 27కి. అవును. అయితే ఈ సినిమా రాకముందే ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఇంకో సినిమా గిట్ట పూజ స్టార్ట్ చేశారు కదా! అవును. సో, మరి ఆ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదు. సో, మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎట్లా ఉందనుకుంటున్నారు? ఎట్లా ఉన్నా కూడా ఈసారి ఎన్టీఆర్‌దే కొంచెం పై చేయి ఉంటది. బ్లాక్ బస్టర్ కొడతాడని మేము అనుకుంటున్నాం. అందరి హీరోల కన్నా. ఆ! ఆ! సో, ఆయన యాక్టింగ్ గావచ్చు, డాన్స్ గావచ్చు, వీటన్నిటిని చూసిన తర్వాత అసలు ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎన్టీఆర్ అంటే ఇగ ఎన్టీఆర్ తర్వాతనే ఎవరైనా. ఆ! అంతే. ఆ! అంటే తాతకు తగ్గ మనవడు అనుకోవచ్చా? ఆ! అనుకోవచ్చు 100%. ఆ! హ్మ్. ఇప్పుడొచ్చే ఈ 'దేవరా' సినిమా గావచ్చు, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా గావచ్చు, 'త్రిబుల్ ఆర్‌ని మించి ఉంటది అనుకోవచ్చా మనం? త్రిబుల్ ఆర్‌ని మించి అంటే అంత అంత ఎక్స్‌పెక్టేషన్స్ అంటే ఏం లేవు గానీ మినిమమ్ ఉంటది. బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇస్తది. ఎందుకంటే ఇగ త్రిబుల్ ఆర్ అంటే రామ్ చరణ్ కాంబినేషన్ అవునవును. అట్లా అయ్యి కొంచెం అది ఎక్కువ లేసింది. ఇది కూడా మంచిగానే ఉంటది. ఆ! అంటే జూనియర్ ఎన్టీఆర్‌ని రాజకీయాల్లోకి పోతాడనుకోవచ్చా? పోడనుకోవచ్చా? వాళ్ళ తాత కూడా రాజకీయాల్లో పోయి మంచి పేరుంది గదా! కానీ ఛాన్స్ లేదు. పొలిటిక్స్ పోయడానికి ఛాన్స్ లేదు. ఎందుకు? ఎందుకంటే మూవీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది కదా ఎన్టీఆర్‌కి. కాబట్టి పొలిటికల్ పోయే ఛాన్స్ లేదేమో నాకు తెలిసి అయితే. ఆ! సో, ఓవరాల్‌గా ఎన్టీఆర్ అయితే తోపంటారు. అవును. ఎన్టీఆర్ తోపు.